హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ఈరోజు ఫీల్డ్లో భాగంగా మనం ఇక్కడ సరౌండింగ్ ఇది కారేపల్లి ఏరియానా? ఏ ఏరియా? గార్ల ఏరియా. ఏ ఊరన్నా ఇది? ఇది గార్ల ఏరియా, కేలోత్తండ. ఇది కేలోత్తండ ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది? ఈ మహబాద్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. మహబాద్ డిస్ట్రిక్ట్ కింద గార్ల మండలమా? గార్ల మండలం కేలోత్తండలో అయితే ప్రెసెంట్ అయితే ఉన్నాము. సో ఈ ఫీల్డ్ అయితే ఒక్కసారి మీరు విజిట్ చేయండి. సరౌండింగ్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే అద్భుతమైన హైట్ తో పాటు మంచి క్లీన్ గ్రోతింగ్ అండ్ ఫ్లవరింగ్ ప్రజెంట్ పైన మీకు ఇంత గ్రోత్ అండ్ ఫ్లవరింగ్ అనేది కనబడతా ఉంది. దాంతోపాటు కింద కాపు అనేది ఒకసారి చూడండి ఎంతలా ఉందో ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయడం. చాలా అద్భుతమైనటువంటి కాపుతో పాటు పైన మంచి క్లీన్ గ్రోత్ ఉంది అండ్ ఫ్లవరింగ్ ఉంది. ఇంకా మొత్తం కూడా పిందెలు అనేవి పడతా వస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క రైతు తీసుకున్నటువంటి వెరైటీ ఏంటి, ఆయన తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతి ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్గా మనము రైతు వారి మాటల్లో తెలుసుకొని ఈ యొక్క ఫీల్డ్ విజిటింగ్ మొత్తం కూడా అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉందండి. మొత్తం పూత అనేది పిందెలు కూడా అద్భుతంగా పడతా వస్తూ ఉంది. సో ఈ విధంగా రావడానికి ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంది అన్న అంశం గురించి క్లియర్ కట్గా రైతు వారి మాటల్లో మనం అయితే తెలుసుకుందాము. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న ఏం పేరు? అన్న రామ్జీలాల్. రామ్జీలాల్. అన్న ఏ ఊరు అన్నమంది? మాది కేలోత్తండ. సో ఈ ఫీల్డ్ కూడా ప్రెసెంట్ కేలోత్తండలోనే ఉంది. సో అన్న అసలు మీరు ఈ ఫీల్డ్ కనుక చూసుకున్నట్లయితే అసలు మామూలు దగ్గర 5.5-6 ఫీట్ల దగ్గరకు ఉంది. ఒక చోట చూసుకున్నట్లయితే ఇంత హైట్ రావడం జరిగింది. ఇంత హైట్ తో పాటు కాపు కింద నుంచి కూడా అద్భుతంగా రావడం జరిగింది. కింది దశ నుంచి పై వరకు కూడా కాపు చాలా అద్భుతంగా రావడం జరిగింది. సో ఈ విధంగా రావడానికి మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏమంటారు? ముఖ్యంగా ఏమైనా సీడ్ గొప్పతనం ఏమైనా ఉందంటారా, లేదంటే మీరు కొట్టినటువంటి మందుల గొప్పతనం ఉందంటారా? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ విధంగా ఈ పంట రావడం జరిగింది? సీడ్ లో కూడా గొప్పతనం ఉంది. మందు కొట్టడం కూడా బాగానే కొట్టిన. ఓకే, సీడ్ కూడా మంచిదే. ఇది సీడ్ కింది నుంచి పైకి చివరి దాకా కాసింది. కింది నుంచి పై వరకు కూడా కాయడం జరిగింది. గుబ్బ రోగం కూడా తట్టుకుంది. గుబ్బ రోగం కూడా ఎక్కడ లేదు దీంట్లో. వైరస్ ని తట్టుకొని నిలబడ్డది అంటారు. విల్టు ఏమైనా మీకు చనిపోవడం లాంటిది ఏమైనా ఉందా తోట మొత్తంలో కూడా? ఎక్కడైనా లేదు, ఎక్కడ లేదు. సో మీకు మొత్తం తోట మొత్తం కూడా ఎక్కడ కూడా విల్టు ఒక మొక్క చనిపోవడం లాంటిది అయితే జరగలేదు. ఈ యొక్క విల్ట్ ఏదైతే మనతో పాటు వైరస్ లాంటిది ఏమైనా ఈ వైరస్ లాంటిది కూడా రాలేదు. సో ముడతని తట్టుకొని నిలబడదా ఈ వెరైటీ? ముడతని తట్టుకుంది, నల్లిని తట్టుకుంది, కాపు కూడా మంచిగా పడ్డది. సో ఈ కాపు రావడానికి మీ యాజమాన్య పద్ధతి ఒక ఎత్తు అయితే సీడ్ యొక్క ఎంపిక అనేది ఇంకొక ఎత్తు. సో ఏ రకం సీడ్ ఎంచుకున్నారు మీరు? హైటెక్స్. ఇది హైటెక్. సో అగ్రిమా సీడ్ వారిది హైటెక్ 1881 అనేటువంటి వెరైటీ. సో అన్న ఎలా అనిపించింది మీకు సీడ్ మొదటి నుంచి చివరి వరకు ఇప్పటి వరకు? నాకైతే మంచిగా అనిపించింది. సో మనకు ముడతను తట్టుకొని నిలబడ్డది, తట్టుకొని నిలబడ్డది. కాపు మంచి కాసిందంటారా? కాపు మంచిగానే కాసింది. దగ్గర కనిపంటారా ఏమన్నా దూరం కనిపంటారా? దగ్గరనే కనిపింది. ఒక్కొక్క చోట్ల 2 కాయలు ఉన్నాయి. అంటే జడ కాపు కూడా ఉంది, దగ్గర కనిపింది. ఇప్పుడు నల్లి ప్రభావంలో ఇంత నల్లి ఉధృతి ఉన్నటువంటి సమయంలో ఇలాంటి సమయంలో కూడా మనకు కాపునే వస్తా ఉందా? సో ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇప్పటికి కూడా పిందెలనే పడతా వస్తా ఉంది. ఫ్లవరింగ్ కూడా చాలా హెల్దీగా ఉంది. చివరి వరకు కూడా పిందె అనేది చాలా అద్భుతంగా ఉంది. సో కాయ సైజు కింది దశ నుంచి చూసుకున్నట్లయితే పై వరకు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒకటే సైజు మెయింటెనెన్స్ గా ఉంది. సో ఎంత వరకు దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉందంటారు మీ మాటల్లో? నా మాటల్లో 35 నుంచి 40 క్వింటాలు ఈజీగా తేలాలనుకుంటాను. 35 నుంచి 40 క్వింటాల వరకు ఈజీగా తేలాలనుకుంటారు. ప్రతి సంవత్సరం నేను అన్ని సంవత్సరాల నుంచి ఎగ్జామ్ చేసిందే కానీ ఈ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంది. ఈ ప్రతి సంవత్సరం కంటే హైటెక్స్ బాగుంది. సో ఈ వెరైటీని ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు అంటారు. ఒక్క మాట మీ మాటలో చెప్పండి, ఎందుకంటే ఈ రోజు మీ ఫీల్డ్ ని చూసి ఇక్కడ దగ్గర ఒక 1000-2000 మంది వచ్చి చూసి ఉంటారు ప్రజెంట్ ఈ ఫీల్డ్ ని. సో అదే కాకుండా ఇప్పుడు మన వీడియోలో దగ్గర ఒక 20-30-40 మంది చూస్తారు. సో చూసేటువంటి ప్రతి వారికి మీరు ఏం చెప్తారు? ఈ సీడ్ ని వేసుకోవచ్చు అంటారా, వేసుకోవద్దంటారా? వేసుకోవాలి. వేసుకుంటే రైతుకి లాభదాయకమేంటారా? లాభం ఉంటుంది రైతుకి వేసుకుంటే. సో ఇదండి. సో రైతు వారి మాటల్లో మనం క్లియర్ గా ఇప్పుడు యాజమాన్యం పాటించినటువంటి ఏదైతే ఓన్ ఫీల్డ్ రైతు మాటల్లో మనం ఇంకా చూసుకున్నట్లయితే 100% ఈ వెరైటీని వేసుకుంటే రైతు లాభాల బారిన పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని అయితే రైతు అయితే అంటున్నారు. సో మనం తోటి రైతుల మాటల్లో కూడా ఒకసారి తెలుసుకుందాము ఈ యొక్క ఫీల్డ్ ఎలా ఉంది అండ్ ఈ ఫీల్డ్ వల్ల అసలు రైతుకు కలిగినటువంటి లాభాలు ఏంటి అండ్ నష్టాలు ఏంటి అనే అంశం గురించి క్లియర్ కట్ గా ఒకసారి రైతు వారి మాటలో మనం తెలుసుకుందాము. అన్న నమస్తే. అన్న ఏం పేరన్నా? నందులాల్. అన్న ఈ ఫీల్డ్ ఏ విధంగా అనిపిస్తుంది మీకు? బాగుంది. సో మీరే ఊరన్నా? మరిగూడెం. మీ సరౌండింగ్ లో ఇలాంటి ఫీల్డ్ ఎక్కడైనా విజిట్ చేశారా మీరు? లేదు, ఇదే బాగుంది అంటారు. సో మీ సరౌండింగ్ లో మాక్సిమం ఏమైనా ఇప్పుడు ఈ మధ్యన ఏమైనా ఫీల్డ్స్ కి వెళ్ళడం జరిగిందా మీరు? వెళ్ళాము, ఒక 2 ఫీల్డ్ వెళ్ళాము కానీ ఇంత మంచి ఫీల్డ్ అయితే చూడలేదు. సో ఈ విధంగా ఫీల్డ్ అయితే ఎక్కడ లేదు. ఫీల్డ్ కాదు, బాగుంది, తోట బాగుంది, గ్రోతింగ్ ఉంది, సైజ్ ఉంది, హైట్ ఉంది,
అన్ని విధాలుగా బాగుంది. కాయ సైజ్ బాగుందా? సైజ్ బాగుంది, గనుపే విధంగా ఉంది, కింద నుంచి పై దాకా బాగుంది. ఇంకొకటి తెలిపర్లేదు, మెయిన్ ఏంటంటే మచ్చలేదు. సో ముఖ్యంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా తాలూకాయ అనేది ఒక్కటి కూడా లేదండి. సో నేను సరౌండింగ్ లో చూస్తూ ఉన్నప్పుడు అక్కడ తాలకాయ బాగుంది, కానీ దీంట్లో ఒక తాలకాయ కూడా లేదు. రైతు వారిగా బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. సో తాలూకాయ లేదు. 5 ఎకరాలు వేసుకునే రైతు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఈజీగా వేసుకోవచ్చు. 100%. సో ఒకసారి మీరు రైతు వారి మాటల్లో అయితే వినొచ్చండి. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే తాలు శాతం అనేది నాకైతే సరౌండింగ్ నేను వస్తున్నప్పటి నుంచి కూడా దగ్గర ఒక 20-30 మంది ఫార్మర్ల నోట్లోంచి విన్న మాట కూడా ఇదే. సో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూసుకున్న బయట తోటలో చూసుకునే మొత్తం తాళ్ళ శాతం అనేది ఎక్కువ కనబడుతుంది. అసలు ఈ తోటలో చూసుకునే తాళ్ళ శాతం లేదన్న అని చెప్పేసి ఒకరినొకరు రైతులు మాట్లాడుకునే క్లియర్ కట్ గా విన్నాను. సో అన్నగారి మాటల్లో కూడా క్లియర్ కట్ ఆయన తెలపడం జరిగింది, తాళ్ళు శాతం అనేది తక్కువగా ఉంది. సో అన్న నమస్తేనా అన్న, ఏ ఊరన్నా? మరిగూడెం. అన్న ఎలా ఉందన్న ఫీల్డ్? బాగుందా? సో కాయ అనేది ఇప్పటికి మీకు నల్లి ప్రభావంలో కూడా మీకు కాయ అనేది పడుతుందా? పై వరకు కూడా కాయ అనేది పిండి అనేది పడతానే వస్తా ఉంది. కాయ సైజ్ ఎలా ఉంది? చాలా బాగుంది. మీకు కింది నుంచి కాయ మన కాపు కాయడం జరిగిందా? పైన ఈ విధంగా కాపు కనబడుతుందా? మొదల నుంచి మన కాపు అనేది ఉంది. సో ఒక చెట్టుకి ఎంత వరకు కాయ ఉండేటువంటి అవకాశం? కేజీ దాకా ఉండొచ్చు, కేజీ పైబడే ఉండేటువంటి అవకాశం అయితే ఉందండి. సో ఓకే, కేజీ దాకా ఉంది, కేజీ పైబడే ఉన్నటువంటి అవకాశం కింద ఖచ్చితంగా అయితే కనబడుతుంది. సో అన్న ఎంతవరకు దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది? 35 నుంచి 40 దాకా రావచ్చు, సుమారు 40 అయితే దాటవచ్చు నా అంచనా ప్రకారం. ఓకే రైట్, 35 నుంచి 40 పైచీలకి అయితే వచ్చే ఒక అవకాశం అయితే మీకు కనబడతా ఉంది. సో రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. అన్న ఏం పేరు అన్న? రమేష్. అన్న ఏ ఊరన్న మంది? పూసల తండ. అన్న మీరు సరౌండింగ్ లో మాక్సిమం ఫీల్డ్స్ అనేది చూసి ఉంటారు. సో మీరు తోట వేసుకున్నారా? ఎన్ని ఎకరాలు అన్న మంది? 2 ఎకరాలు వేసుకున్నారు. సో అన్న ఈ వెరైటీకి మీరు వేసుకున్న దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అవకతవకలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉంది. ఏ విధంగా అంటారు? రకానికి విత్తనానికి ఈ విత్తనానికి చాలా తేడా ఉంది. ఇది కింద నుంచి పైదాకా బాగుంది, తాలకాయ లేదు, ఎదుగుదల బాగుంది, కాయ కూడా మంచి గుత్తులు ఉన్నాయి. కాయ అనేది కూడా చాలా గుత్తులుగా కాయడం జరిగింది. 2 ఎకరాలు వేసుకునే రైతు 1 ఎకరమైనా చేసుకోవచ్చు, బాగుంది రకం. 100% ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఇప్పుడు మీ తోటకి ఈ తోటకి వ్యత్యాసం ఏమంటారు? అంటే ఇక్కడ తాలు శాతం అనేది కనబడుతుంది, మీ తోటలో తాలు శాతం కనబడుతుంది. తాలు ఉంది, నల్లి పట్టింది. ఇందులో తాలు లేదు, నల్లి. ఇప్పుడు ప్రజెంట్ నల్లి ఉట్టేసి పైన కాపు లేదా? ప్రజెంట్ ఇంకా కాపు వస్తుంది, దీనికి వస్తుంది, మన దానికి ఇంకా రాదు. లేదు ప్రజెంట్ అంటే మాడిపోయిందంటారా? సో ఎంత వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందంటారు మీది? మాది 15-20. సో ఈ తోటను చూడండి ఏ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంది? 30 నుంచి 40 దాకా ఈజీగా వస్తుంది. సో మీకు నెక్స్ట్ ఇయర్ కనుక ఈ యొక్క వెరైటీ కనుక మీకు అందుబాటులో ఉంటే వేసుకోగలుగుతారా? 1 ఎకరం వేసుకోవచ్చు ఖచ్చితంగా, 100%. ఇది ఒక రకం, అది ఒక రకం. సో ఇది అగ్రిమా సీడ్స్ వారి హైటెక్ 1881 అనేటువంటి వెరైటీ అన్న ప్రతి ఒక్క రైతు అయితే వేసుకోవచ్చు అంటారు. వేసుకోవడం లాభదాయకమే అంటారా? లాభం ఉంది. సో ఇదండి రైతు వారి మాటల్లో మనం కనుక చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. సో ఇంకొక రైతు మాటల్లో కూడా మనం ఒకసారి తెలుసుకుందాము. 35 నుంచి 40 వరకు వచ్చే అవకాశం అయితే క్లియర్ గా కనబడుతుంది అంటారు. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే అన్న. అన్న ఏం పేరు అన్న? సంతు. అన్న ఏ ఊరన్న మంది? పీకిలి తండ. అన్న మీ సరౌండింగ్ లో మీ పీకిలి తండ ఏరియాకి ఇక్కడ ప్రజెంట్ ఈ ఫీల్డ్ కి ఏమైనా వ్యత్యాసాలు ఏమైనా కనబడుతున్నాయి? తోట అయితే బాగుంది. ఈ సంవత్సరం మా సైడ్ అయితే కంప్లీట్ తాలకాయ ఎక్కువ ఉందన్న. మీ సైడ్ మొత్తానికి తాలు శాతం అనేది ఎక్కువ కనబడుతుంది. ఓకే, దీంట్లో అయితే కనీసం ఒక తాలకాయ కూడా లేదు. సో అన్న ఇప్పుడు మీరు ఫీల్డ్ వేసారా? మీ ఎన్ని ఎకరాల ఫీల్డ్? 12 ఎకరాలు. సో 12 ఎకరాల్లో ఈ వెరైటీ ఏమైనా వేసుకున్నారా? వేరే వెరైటీ వేసుకున్నారు. సో మీ ఫీల్డ్ కి ఈ ఫీల్డ్ కి ఏమైనా వ్యత్యాసం కనబడతాం? ఎంత వరకు వ్యత్యాసం అంటారు? మీ ఎంత వరకు వచ్చే అవకాశం ఉందంటారు? మీ 20 నుంచి 25 క్వింటాల వరకు వచ్చే అవకాశం. ఇది 30 దాకా వస్తాయి. 30-35 వరకు వచ్చేసాం. మీకు ఈ ఫీల్డ్ ఈ వెరైటీ కనుక నెక్స్ట్ ఇయర్ కనుక దొరికితే మీరు వేసుకోగలుగుతారు? కంపల్సరీ వేసుకుంటారు. ఖచ్చితంగా. మీ 25 ఎకరాల్లో ఎన్ని ఎకరాల వరకు వేసుకోగలుగుతారు అంటారు? ఒక్క మినిమం 3-4 ఎకరాలు వేసుకుంటాను ఖచ్చితంగా. అంటే మొత్తానికి ఎన్ని ఎకరాలు, మొత్తం ఎన్ని రకాలు వేసుకుంటారు మీరు కామన్ గా? ఒక 20 ఎకరాలకు 4-5 రకాలు 4-5 రకాలు వేస్తారు. అందులో ఈ రకాలు అయితే ఖచ్చితంగా ఎంచుకుంటారు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే అన్న. అన్న ఏం పేరు అన్న? వీరన్న. ఏ ఊరన్నా? సీతంపేట, గార్ల మండలం. అన్న మీ సీతంపేట ఏరియాలో కూడా తోటలని చాలా అద్భుతంగా పండిస్తూ ఉంటారు. సో
అక్కడ ఉన్న పరిస్థితికి ఇక్కడ ఉన్న పరిస్థితికి ఏ విధంగా ఉందంటారు తోట? ఈ వెరైటీ అనేది చాలా బాగుంది. తాలు శాతం లేదు దీంట్లో, గనుపు కూడా దగ్గర ఉంది, చెట్టు కూడా ఎదగడానికి కూడా మంచిగానే హైట్ వచ్చింది. సో ఇది మనము రైతు వారి మాటల్లో క్లియర్ కట్ గా ఈ యొక్క రకం ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అన్న అంశం గురించి క్లియర్ కట్ గా మనము ప్రతి ఒక్క రైతు వారి మాటల్లో కూడా తెలుసుకోవడం జరిగింది. సో వెరైటీ అయితే చాలా బాగుంది, కాయ సైజు బాగుంది, అదేవిధంగా తాలు శాతం అనేది లేదు, పైన ఫ్లవరింగ్ తో ఉంది, ఇంకా మంచి గ్రోత్ అనేది ఉంది, పిందెలు కూడా పడతా వస్తూ ఉందండి. దగ్గర చూసుకున్నట్లయితే 35 నుంచి 40 క్వింటాల దిగుబడికి వచ్చే విధంగా అయితే క్లియర్గా తోట అయితే కనబడుతుంది. ఒక్కొక్క చోట 5 నుంచి 6 ఫీట్ల వరకు అయితే తోట అయితే అద్భుతంగా ఉందండి. సో ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ వెరైటీ, వాడుకున్నట్లయితే ఖచ్చితంగా లాభాల విషయం చెప్తే నేను రేటు విషయంలో చెప్పలేను, కానీ నష్టాల పాలైతే అవ్వడు. ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడి తగ్గట్టుగా ఉంటుంది. భూమాతను నమ్ముకుంటే ఏనాడు రైతు కూడా నష్టపోయిందైతే లేదు, కానీ ఉన్నది మన కష్టమే నష్టమవుతుంది తప్ప పెట్టిన పెట్టుబడి ఏనాడు కూడా నష్టం అవుతుంది. ఇయాల్టీ కూడా ఈ రోజు కూడా మనం ఉన్నటువంటి ప్రైస్ కూడా చూసుకున్నా కానీ పెట్టిన పెట్టుబడి నష్టం, కానీ మన పెట్టిన పెట్టుబడి ఎటు పోదు, కానీ మన యొక్క కష్టం అనేది ఖచ్చితంగా నష్టాల పాలయ్యేటువంటి అవకాశంలో మనమైతే ఉన్నాము. సో ఇక్కడ అన్నగారు కూడా ఉన్నారు. సో మనం గతంలో వీడియో కూడా చేశాము హైటెక్ ఫీడ్ వాళ్ళది, అగ్రిమా సీడ్ వాళ్ళ హైటెక్ 1881 అనే వెరైటీ అన్నగారి ఫీల్డ్లో కూడా మనం చేయడం జరిగింది. అన్న ఏ విధంగా ఉందన్న ఈ ఫీల్డ్, ఏ విధంగా ఉంది మీకు? నమస్కారం నమస్కారం అండి, చెప్పండి అన్న. చాలా బాగుంది. అయితే ఈక్వల్గా ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంది. మీది పేపర్ తోట, ఇదేమో నార్మల్ కాబట్టి అందులో ఇది ఎర్రజక్క నేల. ఇంకా ఏంటంటే 1% నా దానికంటే ఇదే నాకు నచ్చింది బాగా. మన దానికంటే ఒక 1% అధికంగానే ఉందంటారు. సో అది పేపర్ నేల అన్నగారిది, మీకు క్లియర్ గా మీరు ప్రీవియస్ వీడియోలో వెళ్ళి కూడా చూడొచ్చు. సో అన్నగారి దాంట్లో కూడా మనం అది చేయడం జరిగింది. సో అన్న మీకంటే ఒక 1% బెస్టే ఉంది. సో వెరైటీ విషయంలో, సైజ్ విషయంలో అంతా కూడా ఉంది. ఇప్పుడు దీనికి కూడా ఏంటంటే నల్లి అటాక్ కాలేదు, అంటే నేను స్ప్రేయింగ్ ఆఫ్ చేశాను. స్ప్రే ఆఫ్ చేశారు చెప్పారు. ఇప్పుడు కూడా చాలా చక్కగా చివరి వరకు కూడా సైజు బ్రహ్మాండంగా ఉంది, కాయ కూడా అత్యధికంగా మంచిగా పడడం జరిగింది. సో ఇదండి మనము క్లియర్ కట్ గా మనం గతంలో అన్నగారి ఫీల్డ్ లో కూడా మనం చేయడం జరిగింది. ఇది రెండో ఫీల్డ్, హైటెక్ 1881 అనే వెరైటీ ఫీల్డ్ మనం చేయడం, ఇది రెండో ఫీల్డ్. సో ఎక్కడ చూసుకున్నా అక్కడ రెండు చోట్ల అదే విధంగా ఉంది. అది పేపర్ ఫీల్డ్, ఇది నార్మల్గా మనం చేసేటువంటి సాగు తత్వము, రెండు కూడా అద్భుతంగా ఉన్నాయి. సో దానికంటే ఇది కొంచెం మెరుగ్గా ఉందని చెప్పేసి రైతే అనడం అయితే జరిగింది. సో ఇదండి మనం ఈ వీడియోలో తెలుసుకున్న అంశం. మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను. ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు ప్రతి ఫీల్డ్ గురించి, ప్రతి వెరైటీ గురించి కూడా క్లియర్ కట్గా తెలపడం జరుగుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి. మీరు నాకు కనుక సపోర్ట్ చేద్దామనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.